హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఈ వస్తువు ఆర్డర్ పెట్టామండి. అది వచ్చిండే నేను వీడియో తీసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ అప్పటికే మా బంగారి ఓపెన్ చేశాడన్నమాట. అయినా సరే మంచిదని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకున్నాను. అది ఏంటి అంటే మైక్ అండి. నాకు వాయిస్ ఎడిటింగ్కి వీడియోస్ ఎడిట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా ఆయన నా కోసం అని చెప్పేసి మైక్ ఆర్డర్ పెట్టారన్నమాట. నా అవస్థ చూడలేకనే, నా బాధ చూడలేకనే మా ఆయన మైక్ ఆర్డర్ పెట్టారన్నమాట. అది ఏంటంటే షాప్లో ఎడిట్ చేసుకుందామంటేనేమో వెహికల్ సౌండ్ వస్తుందన్నమాట. ఇంట్లో ఎడిట్ చేసుకుందామంటేనేమో అత్తమ్మ వాళ్ళు టీవీ చూస్తున్నారు. నా కోసం అని చెప్పేసి వాళ్ళని టీవీ బంద్ చేయమనడం కరెక్ట్ కాదు కదా. అందుకోసం అని చెప్పేసి నేను నైట్ అందరూ పడుకున్న తర్వాత కూర్చొని ఎడిట్ చేసుకునేదాన్ని. లేకుంటే పిల్లలు గిన్నె లేవక ముందుకైనా కూర్చొని ఎడిట్ చేసుకునేదాన్ని అనమాట. ఇదంతా కాదు, ఇట్లా నిద్ర లేకుండా ఎడిట్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి తను మైక్ ఆర్డర్ పెడతాను అనేసి అన్నాడు అన్నమాట. సరే అని చెప్పేసి ఆర్డర్ పెట్టమన్నాను. ఇందులో వచ్చేసి 2 మైకులు, ఒక ఛార్జరు, ఒక యూఎస్బి అండి, ఇంకొకటి ఏదో పిన్ టైప్లో వచ్చేదన్నమాట. అది ఏంటిదని చెప్పేసి మా ఆయనని అడిగాను. తను ఏదో చెప్పాడు, నాకు అంత గుర్తు లేదండి. మైక్ కనెక్ట్ చేసుకోనికి ఒక పిన్ వచ్చిందండి. అది మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టే దగ్గర ఆ పిన్ పెట్టేసామనుకోండి, మనం మైక్లో మాట్లాడినంత ఫోన్లో మంచిగా క్లియర్గా వాయిస్ రికార్డ్ అయిందండి. ఇది ఆన్ చేసినాక వెంటనే ఒకసారి మాట్లాడు మమ్మీ, టెస్ట్ చేద్దాం అనేసి మా పిగాడు అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి నేను మాట్లాడానండి. లో కూర్చొని వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటే బండ్ల సౌండ్లు బాగా వస్తున్నాయి. ఇంటి దగ్గర ఏమో మా అత్తమ్మ వాళ్ళు టీవీ చూస్తుంటే ఆ టీవీ సౌండ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి వాయిస్ క్లియర్ గా రావాలని చెప్పి నేను ఈ మైక్ కొనుక్కున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.